అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే మేడం, సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా. ఓం శ్రీ మాత్రే నమః. ఈ నెలలో కుజుడు మిథునంలో సంచరిస్తున్నాడు కాబట్టి శత్రు విముక్తి. గతంలో వీళ్ళకి శత్రువుల వల్ల చాలా పీడలు అవి ఉంటాయి, శత్రు బాధ ఉంటుంది. అది ఈ మాసంలో వీళ్ళకి విముక్తి జరుగుతుంది. అయితే రోగ విముక్తి ఉంది, జయము ధనము కూడా సంపాదిస్తారు. సకల రంగాల్లో వీళ్ళకి సానుకూలత ఉంది. గతంలో చాలా బాధలు పడి ఉంటారు, ఈ మాసంలో వీరికి అనుకూలత ఉంది. అయితే బుధుడు రవి కన్యా రాశిలో సంచరించడం వల్ల చేసే పనుల్లో ఆటంకాలు కలుగుతాయి, విఘ్నాలు కలుగుతాయి. అయితే మనోవ్యాకులత ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయుల నుంచి ఎడబాటు, ఆపద, దైన్యత్వము అంటే నేనేమి చెయ్యలేను అనే ఒక రకమైన దీనంలోకి వెళ్ళిపోతారు. శుక్రుడు ఎప్పుడైతే తులారాశికి వచ్చేసాడో అప్పుడు అనుకోని విరోధాలు కలుగుతాయి. అంటే ఈ మాసంలో వీళ్ళకి శత్రుజయం కలిగింది, ధనలాభం కలిగింది, కానీ ఈ మిగతా విరోధాలు ఆటంకాలు కలుగుతున్నాయి. కాకపోతే దానికి కూడా ఒకంత సానుకూలత ఉంది. ఏంటంటే కుటుంబంలో పరస్పరమైన ప్రేమ, అనుకూలత, కుటుంబ వాతావరణము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పెద్దవాళ్ళ యందు వీళ్ళకి పెద్దవాళ్ళ మంచి ప్రేమ అభిమానాలు దొరుకుతాయి. సంతానపరంగా బాగుంది, మిత్రుల పరంగా బాగుంది, అన్ని రకాలుగా అనుకూలత ఉంది వీళ్ళకి. అయితే ఉద్యోగంలో గతంలో బాధపడింది ఈ మాసంలో వీళ్ళకి సమసిపోతాయి, మంచి ఉన్నతులు వస్తాయన్నమాట. అంటే ప్రమోషన్స్ కానీ లేదా శాలరీ హైక్ అవ్వడం కానీ జరుగుతాయన్నమాట. అయితే వ్యాపారంలో గతంలో నష్టాలు వచ్చినా ఇప్పుడు లాభాలు వస్తాయి. పెట్టుబడులు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయొచ్చు. అయితే విద్యార్థులు ఎక్కువ శ్రమ పడకుండానే వీళ్ళకి మంచిగా ర్యాంకులు వచ్చేస్తాయి. కష్టపడి డే అండ్ నైట్ చదవక్కర్లేకుండానే ర్యాంకులు వచ్చేస్తాయి. స్మార్ట్ వర్క్గా చేసేస్తారు. ఈ మాసం వీరికి చాలా అనుకూలంగా ఉంది, కష్టపడక్కర్లేకుండా. కాబట్టి ఈ మాసాన్ని విద్యార్థులు చాలా బాగా ఉపయోగించుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అపేర్ అవ్వచ్చు, నెక్స్ట్ విదేశాల్లో చదువుకోవాలంటే చేయొచ్చు, విదేశంలో వ్యాపార పెట్టుబడులు పెట్టాలంటే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అంటే మాసం మొదటి నుంచి చివరి వరకు వీరు ఈ 30 రోజులు చక్కగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ఇందాక అనుకున్నట్టుగా లేదు, మేము ఇంకొక కళ ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాము, నేర్చుకోవచ్చు. ఆస్ట్రాలజీ కానీ లేదా నాట్యం కానీ, పిల్లలైతే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఈ మాసం వీరికి మంచి ఫలితాలని కలుగ చేస్తుంది. అయితే సంగీతము నాట్యంలో ఎవరైతే ఉన్నారో వారికి అవకాశాలు వచ్చే కనబడుతున్నాయి. అంటే పెద్ద వాళ్ళ ముందు కన్సర్ట్స్ ఇవ్వడము అలాంటి అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో కనుక వీరు భాగస్వామ్య వ్యాపారం చేసి ఉంటే కనుక ఈ మాసంలో నుంచి బయటకు వచ్చేసేయాలి. కలిసి రాదు, కొత్తగా చేస్తే వస్తుంది. గతంలో చేసిన వారితో కనుక ఎవరైనా వీళ్ళు కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటే ఈ మాసం మొదట్లోనే వాళ్ళతో తెగదెంపులు చేసుకుని కొత్తగా వీరికి అనుకూలంగా ఉన్న వాళ్ళతో పార్ట్నర్షిప్ వ్యవహారం చేయొచ్చు. అయితే న్యాయపరమైన లావాదేవీలు కానీ, ఆర్థికపరమైన లావాదేవీలు కానీ, కోర్టు వ్యవహారాలకు కానీ వీరు 3వ వారంలో కనుక సంప్రదించగలిగిన లేదా అంటే ఆ టైంలో చేసుకోవాలని అనుకున్న 3వ వారం అనుకూలంగా కనపడుతోంది. అయితే షేర్స్లో కానీ వీరు పెట్టుబడి పెడితే, షేర్స్లో కానీ ట్రేడింగ్లో కానీ లేదా అంటే ఇంకితరత్ర ఏమైనా పెట్టుబడులు పెడితే కనుక అధిక లాభాలు వచ్చేటట్టుగా కనపడుతోంది. అయితే వీరు మతపరంగా ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలన్నా, విరాళాలు ఇవ్వాలన్నా, ఒక గుడికి కానీ లేదంటే ఒక అనాథాశ్రమానికి కానీ విరాళాలు ఇవ్వడానికి ఈ మాసం చాలా మంచిదిగా కనబడుతోంది. కాకపోతే ఏంటంటే ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పట్టాలి. ఎందుకంటే అన్నీ బాగా వచ్చేస్తున్నాయి, బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి, అన్నీ బాగుంది అనుకుని ఒకంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశంగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ పట్టవలసిందిగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టిస్టులకి, సినిమా వాళ్ళకి అవకాశాల మీద అవకాశాలు వస్తాయి. రాజకీయ పరంగా వీరికి మాసంలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు చాలా బ్రహ్మాండంగా ఉంది. కొత్తగా చేరాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసం అంతా ఏ రోజైనా వీరు నిర్ణయం తీసుకోవచ్చు. తర్వాత కొత్తగా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, అంటే ఏదైనా భూమి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు 2వ వారంలో బుధవారం నాడు కానీ లేదా శనివారం నాడు కానీ చేయగలిగితే
ఆలోచన చేయడం కానీ కొనడం కానీ చేయగలిగితే సక్సెస్ సాధిస్తారు, కొనేస్తారు కూడా. అయితే ఈ మాసంలో ఈ 4 వారాల్లో వచ్చే శనివారం నాడు శనికి ప్రీతికరమైన పనులు చేయాలి. అంటే నల్ల కాకికి రొట్టెలు పెట్టడం కానీ, లేదా అంటే నల్ల కుక్కలకి, ప్రత్యేకించి నల్ల కుక్కలకి రొట్టెలు పెట్టడం కానీ, లేదా ఏదైనా ఆహార పదార్థాలు పెట్టడం కానీ, లేదా చీమలకి రావి చెట్టు మొదట్లో పంచదార కానీ లేదా పంచదార నీళ్లు కానీ వేస్తే శనికి ప్రీతికరం అనమాట. శనికి సంబంధించిన మంత్రం, అది పెద్ద మంత్రం ఉంటుంది, అది చెప్తాను, అది పాటించండి. లేదు అంటే చిన్నగా కూడా చెప్తాను. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః అని 9 సార్లు కానీ, లేదా 29 సార్లు కానీ, 108 సార్లు కానీ చెప్పచ్చు. ఆ మంత్రాన్ని మరొకసారి, పెద్దది కాబట్టి రిపీట్ చేస్తున్నాను. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః. అదొకటి. అదే నేను చెప్పలేను అని అంటే కనుక పిప్పలాదకృత శని స్తోత్రం, అది శనేశ్వర యమ కోణ పింగళ బబ్రు కృష్ణ రౌద్ర అంతః శనేశ్వరాయ నమః అని చదవచ్చు. స్తోత్రం, పిప్పలాదకృత స్తోత్రం చదవచ్చు. లేదు నేను అది కూడా చదవలేను అని అనుకున్న వాళ్ళు ఓం సం కాదు శం శనేశ్వరాయ నమః అని చదువుకున్నా సరిపోతుంది. లేదా శని గాయత్రి చదివినా పరిహారం అవుతుంది. శనికి ప్రీతికరమైన పనులు ఈ మాసంలో మకర రాశి వారు చేయగలిగితే ఆయన సంతుష్టుడయ్యి ఆటంకాలని, రోగపీడితల్ని తగ్గించేస్తాడు. ఏదైతే మనం బాధపడుతున్నామో ఆ బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. మేము ఇది కూడా చెయ్యలేము అని అనుకున్నట్టయితే కనుక నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనికి 19 శనేశ్వరుడికి 19 కనుక ప్రదక్షిణాలు చేయగలిగి, మనకి మాసంలో వస్తుంది కదా శనేశ్వరుడికి ప్రీతి అయిన రోజు శని త్రయోదశి రోజు అభిషేకం, నువ్వుల నూనె అభిషేకం చేసుకున్నట్టయితే కనుక ప్రీతికరంగా ఉంటుంది. శని సంతుష్టుడయ్యి సకల సౌభాగ్యాలని ఇస్తాడు. కుటుంబ వాతావరణం బాగుంటుంది, అన్నదమ్ముల మధ్య బాగుంటుంది. ఇక వీళ్ళకి అన్ని లాభాలే, ఈ మాసం అంతా వీళ్ళకి అన్నీ బాగుంటుంది. శనేశ్వరుని కొంచెం ప్రత్యేకించి చూడగలిగితే కనుక ఆ ఆటంకాలు కూడా తొలగిపోతాయి. సెప్టెంబర్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే.